ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మోకాలు నొప్పి రావడానికి కారణం మీకు మెయిన్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్. దాన్ని కరెక్ట్ చేయాలా? దాన్ని కరెక్ట్ చేయాలి మనం. ఇప్పుడు ఈ కమమిల్ మనము ఏదైతే హోమియోపతి మందు చెప్పినా కదా, మోకాలు నొప్పులు ఒకటే కాదు, నడుము నొప్పి, మెడ నొప్పి, భుజా నొప్పి, ఎల్బోస్లో నొప్పులు, ఫింగర్స్లో నొప్పులు, అది కూడా రిలీవ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో మేడం. సార్, మోకాల నొప్పి అన్నది ఏజ్తో సంబంధం లేకుండా సర్వసాధారణం అయిపోయింది. దానికి గల కారణాలు ఏంటి? ఉపశమనం మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు? హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి? మోకాలు నొప్పి రావడానికి కారణం అందరికీ మైండ్లో ఏమొస్తుంది? ఆర్థరైటిస్ వస్తుంది. కానీ నేను మీకు కూడా చెప్తా, దెబ్బ తాకింది అనుకోండి మోకాలకి, ఏమవుతుంది? నొప్పి అవుతుంది. అది కూడా 3-4 రోజులు ఉంటుంది. దాని తర్వాత దెబ్బ ఎట్లయితే తగ్గిపోతుంది, మోకాలు నొప్పి కూడా తగ్గిపోతుంది. అవునా కదా? మళ్ళీ ఒక్కొక్కసారి దెబ్బ తాకినప్పుడు లిగమెంట్స్ ఉంటాయి మన మోకాల్కి, ఏవైతే మూమెంట్స్కి అవన్నిటికి సపోర్ట్కి ఉంటాయి కదా, అవి చినిగిపోతాయి. దానివల్ల కూడా అవుతుంది, స్టెబిలిటీ తగ్గుతుంది మోకాల్లో. అయితే మళ్ళీ దాని తర్వాత ఆస్టియోఆర్థరైటిస్కి అవుతాయి, సోరియాటిక్ ఆర్థరైటిస్కి అవుతాయి, రుమటైడ్ ఆర్థరైటిస్కి అవుతాయి. ఇట్లా ఎన్నో కారణాల వల్ల మోకాళ్ళకు నొప్పి అవుతుంది. ఇప్పుడు ఏ కారణం వల్ల అయింది? ఇప్పుడు జస్ట్ చిన్న దెబ్బ తాకింది అనుకోండి, దానికి మందు అవసరం లేదు, ట్రీట్మెంట్ అవసరం లేదు, డాక్టర్ అవసరం లేదు, అదే తగ్గిపోతుంది. కానీ ఒక్కొక్కసారి ఆర్థరైటిస్ అయింది, ఇది ప్రొలాంగ్ డ్యూరేషన్లో అవుతుంది. దానికి ఏం కావాలి? మీకు ట్రీట్మెంట్ కావాలి. కానీ ఏమైపోతుంది అంటే ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ టైం కూడా దాటిపోతుంది. అయితే సర్జరీకి పోవాలి అనేసి మీకు వేరే వాళ్ళు అడ్వైస్ చేస్తారు. కానీ అటువంటి టైమ్స్లో మీరు సర్జరీ చేసుకోకుండా హోమియోపతి మందులు వాడడం వల్ల మీకు ఆ ఆస్టియోఆర్థరైటిస్ అనేది మంచి ట్రీట్మెంట్ ఉంటుంది దానికి. అదే కాకుండా ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది అనుకోండి, రుమటైడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుంది? మీకు ఆటో ఇమ్యూన్ డిజీజ్ అవుతుంది. అంటే ఏంది? మీ శరీరం ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుంది అది మీ శరీరంలో ఉన్న బొక్కల్ని, మీ శరీరంలో ఉన్న జాయింట్లని నాశనం చేస్తుంది. అయితే ఇప్పుడు అటువంటి దాంట్లో మీకు వేరే వాళ్ళు ఏమంటారంటే ఇది ఇప్పుడు లైఫ్ టైం ఇట్లానే ఉండాలి. వికీపీడియా మీద కూడా ఉంటుంది, మీరు జీవితాంతం మందులు వాడాలి, లైఫ్ స్టైల్ మాడిఫైయింగ్ డ్రగ్స్ వాడాలి. కానీ హోమియోపతి ఏంది? ఇది కూడా తగ్గించే శక్తి ఉంటుంది హోమియోపతిలో. నిజమా సార్? నిజం. శాశ్వత పరిష్కారం ఉంది. అయితే ఏంటంటే హోమియోపతిలో మీకు ఈ రుమటైడ్ ఆర్థరైటిస్కి కూడా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. హోమియోపతిలో ఆ పవర్ ఉంటుంది రుమటైడ్ ఆర్థరైటిస్ తగ్గించేది. అయితే మీరు హోమియోపతి వాడండి రుమటైడ్ ఆర్థరైటిస్ అయితే కూడా. సార్, ఇందులో కూడా స్టేజెస్ ఉంటాయా? 1, 2, 3, 4 అట్లా ఏమైనా స్టేజెస్ ఉంటాయా? స్టేజెస్ అవన్నీ ఇగ్నోర్ చేయండి. మీకు మెయిన్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్. దాన్ని కరెక్ట్ చేయాలా? దాన్ని కరెక్ట్ చేయాలి మనం. అయితే మన శరీరం రియలైజ్ చేసుకోవాలి, అరే ఇది నాదే, నేను దీన్ని ఎందుకు పగలగొట్టాలనేసి. ఇప్పుడు ఎట్లా అయిపోతుంది అంటే ఫుల్ కోపం వచ్చింది అనుకోండి, ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కొట్లాడుకున్నారు ఫోన్లో. అమ్మాయి ఏం చేస్తుంది? కోపంలో ఫట్ అని ఫోన్ పడేస్తుంది. ఇట్లా పగిలిపోయిన తర్వాత ఏం రియలైజ్ చేసుకుంటే, అరే నా ఫోనే వాడిని పోయి తనేది ఉండే, నేను నా ఫోనే పగలగొట్టుకున్నా అనేసి. అయితే ఆ రియలైజేషన్ తీసుకొని రావాలి మీ శరీరంలో. అది పని హోమియోపతి చేస్తుంది. రైట్. అట్లా. సో ఈ రోజు ఏం రెమెడీ చూపించబోతున్నారు సార్? ఎలా వర్కౌట్ కాబోతుంది అది? నేను మీ అందరికీ ఒకటి చెప్తా. మీ అందరికీ ఎవరికైతే మోకాలు నొప్పులు ఉన్నాయి, రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, మీరు ఏం చేయండి అంటే కమోమిల్లా అనేసి ఒక హోమియోపతి మందు ఉంటుంది. కమోమిల్లా అనేసి హోమియోపతి మందు 0/5 పొటెన్సీలో మీరు రెగ్యులర్లీ 2 పూటలు రోజుకి తీసుకోండి. బై ఛాన్స్ మీకు నైట్ నొప్పులు ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, ఓన్లీ నైట్ తీసుకోండి. మీకు మార్నింగ్ కూడా అవుతున్నాయి, నైట్ కూడా అవుతున్నాయి అనుకోండి, ఇది తీసుకోండి. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుంది? జర రిలీఫ్ వస్తుంది. మీకు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పట్లేదు. ఎందుకు? మీ శరీరంని బట్టి, మీ ప్రకృతిని బట్టి, మీ కాన్స్టిట్యూషన్ని బట్టి మీకు ఏం నచ్చదు, ఏం నచ్చదు, చలికాలం ఇష్టమా, వేడికాలం, అన్నీవి మాట్లాడుకొని మీ శరీరంని బట్టి మందు ఇస్తే మీకున్న రోగం పూర్తిగా నయమవుతుంది హోమియోపతిలో. కానీ ఓన్లీ సిమ్టమ్స్ తగ్గియాలి మీరు,
అయితే మీరు ఏం చేస్తారంటే కమోమిల్లా 0/5 పొటెన్సీ పొద్దుగాల 10 గోళీలు పొద్దుమికి 10 గోళీలు తీసుకుంటే రూపాయి ఉన్న నొప్పి మీకు 50 పైసలకు వస్తుంది. అర్థమైంది కదా మీకు? 50%. అట్లా ఇంకోటి కూడా చెప్తా. ఇప్పుడు హోమియోపతి మందు ఇట్లా కమోమిల్లా ఉంది కదా, అయితే ఇప్పుడు మనం ఏం తయారు చేయబోతున్నామంటే కమోమిల్ టీ. ఇది కూడా దేనికి? రిలీఫ్కి. ఈ కమోమిల్ టీ తయారు చేస్తాం. COX2 అనేసి ఒకటి ఉంటుంది మీ శరీరంలో. అది ఏం చేస్తుంది? ఇన్ఫ్లమేషన్ ఎక్కువ చేస్తుంది. అయితే అది చేయకుండా ఆ ఎంజైమ్ తగ్గియడానికి ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంది? ఉబ్బిపోవడం. ఉబ్బిపోతే ఏమవుతుంది? నొప్పి అవుతుంది. ఆ నొప్పి కూడా జర కంట్రోల్ చేయడానికి ఈ కమోమిల్ టీ హెల్ప్ చేస్తుంది. ఒక సస్పెన్స్ ఉంది, దాన్ని సార్ లాస్ట్లో రివీల్ చేస్తారు. సార్ హోమియోపతికి ఈ మోకాల నొప్పికి హోమియోపతిలో ఈ మందు ఉంది, ఈ టీ కూడా మీకు బెస్ట్ బెనిఫిట్ చేస్తుంది అనగానే అక్కడ మన హెల్పర్ కూర్చున్నారు కదా, పాపం దగ్గరకు వచ్చి ఇట్లా వింటుంది అంటే ఆమె కూడా ఆల్మోస్ట్ మోకాల నొప్పితో బాధపడుతుందని నాకు అర్థమైంది. అట్లా మీరు చెప్పగానే పాపం చాలామంది పెద్దవాళ్ళు ఎవరైతే మోకాల నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళు కూడా సౌండ్ పెంచి జర వింటాను, ఏ లొల్లి చేయకండి చేతనరాజు గారు ఏదో చెప్తున్నారు విందామని చూసే వాళ్ళు చాలామంది ఉంటారు సార్ కదా. చాలామంది పెద్దవాళ్ళే ఇబ్బంది పడతారు కదా ఎక్కువ శాతం. సర్జరీకి వెళ్ళాలంటే భయం, కానీ తగ్గుతుందా తగ్గదా, హోమియోపతిలో టెన్షన్, అన్ని రకాల క్వేరీస్ ఉంటాయి కదా. అయితే ఇప్పుడు మీరు ఇట్లా చెప్పారు కదా, అందరు ఇప్పుడు వింటున్నారని చెప్పిండ్రు కదా, నేను ఒక సస్పెన్స్ లాస్ట్లో అందరికీ చెప్తాను. కానీ మనం ఏం చేసినామంటే ఫస్ట్ పొయ్యి మీద నీళ్ళు పెట్టినాం. ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది. ఇది కమోమిల్ టీ పౌడర్ ఉంది కదా, ఇది మనం బాయిల్ అయిన తర్వాత వేయాలి. ఫస్టే దీంట్లో అది చల్లగా ఉంది ఇంకా నీళ్లు, అప్పుడే వేసి దాంట్లో బాయిల్ చేయొద్దు. మనం ఫస్ట్ నీళ్లు గరం అవ్వనివ్వాలి. అది మీరు బుక్లో నోట్ చేసుకోండి. అందరు నాయనమ్మలు అందరూ ఇప్పుడు చూసుకొని అందరూ రాసుకుంటారు కదా నోట్లు, అది స్టార్ మార్క్ పెట్టి రాసుకోండి మీరు. ప్రతి వీడియోలో సార్ ఇది స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ ఉంటారు. పొడితో వాటర్తో పాటు పొడేసి బాయిల్ చేయొద్దు, నీళ్లు కాస్త మరిగిన తర్వాతనే మనం ఏ పొడి వేయాలనుకున్నామో, ఏ టీ చేయాలనుకున్నామో దాని తాలూకా పొడి వేయాలి అని కదా సార్? ఎస్, కరెక్ట్. ఇప్పుడు ఈ కమోమిల్ మనము ఏదైతే హోమియోపతి మందు చెప్పినా కదా, మోకాల నొప్పులు ఒకటే కాదు, నడుము నొప్పి, మెడ నొప్పి, భుజా నొప్పి, ఎల్బోస్లో నొప్పులు, ఫింగర్స్లో నొప్పులు, ఇవన్నిట్లో కూడా. మళ్ళీ ఇంకోటి చెప్తా మీకు, ఇప్పుడు మోకాల్లో ఇన్ఫ్లమేషన్ అవుతుంది కదా, ఆస్టియోఆర్థరైటిస్ కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, మీకు మోకాలు నొప్పి ఉంటే కూడా ఓన్లీ ఇప్పుడు ఈ మోకాలు భాగం ఉంటది కదా, ఓన్లీ ఇక్కడే ఉండదు నొప్పి, దాని కింద కూడా ఉంటది, దాని పైన కూడా ఉంటది. ఎందుకు ఉంటది? ఏవైతే కండరాలు ఉంటాయి కదా అవి కూడా టైట్ అయిపోతాయి, ఎక్కువ మజిల్ స్టిఫ్నెస్ అంటారు దాన్ని, అది కూడా రిలీవ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అంటే బాడీ పెయిన్స్ ఉంటే కూడా మీరు ఇది వాడుకోవచ్చు. ఇప్పుడు గరం అయిపోయినాయి నీళ్లు, ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం పోయి బంద్ చేస్తాం. ఏంటి సార్ ఇది? ఏం పౌడర్ యాక్చువల్గా? ఇది కూడా లీఫేనా చూడడానికి? కలర్ అదే సస్పెన్స్, ఓకే అదే సస్పెన్స్. రైట్. ఇప్పుడు నేను పోయి బంద్ చేస్తాను. ఇప్పుడు వాటర్ గరమైంది, ఇప్పుడు మనం ఇది దీంట్లో పోస్తాం. ఇప్పుడు ఏంటంటే దీన్ని 2 నిమిషాలు వదిలేసేయాలి. ఓకే. ఇప్పుడు ఇది ఎంతకు వస్తుంది తెలుసా మీకు? కిలో ఇది 10,000 రూపాయలు కిలో ఉంటుంది. 10,000 రూపాయలు కిలో ఉంటుంది. 10,000 సార్? 10,000 రూపాయలు కిలో బాబో ఉంటుందా? ఇప్పుడు ఇది 10,000 రూపాయలు కిలోకి ఉంటుంది. కానీ ఇప్పుడు నేను మీకు ఒక రహస్యం చెప్తాను. సోమవారం మీరు ఏం చేస్తారు మేడం? ఏ దేవుడికి మీరు పూజ చేస్తారు? శివాలయం. శివునికి మీరు పూజ చేస్తారు కదా, ఏమేమి ఇస్తారు శివునికి? ఏమిస్తాం సార్? ఆయనకి పాలు, పెరుగు, పూలు. పువ్వులు ఇస్తారు కదా, ఏ పువ్వులు ఇస్తారు? అన్ని పూలు ఇస్తాం, బంతి పూలు, చామంతి పూలు, మల్లెపూలు, ఫ్లవర్స్ ఇస్తారు కదా. శివునికి మీరు ఏ ఏ పువ్వులు ఇస్తారు, ఆ అన్ని పువ్వుల్లో ఒక్కొక్క మెడిసినల్ ప్రాపర్టీ ఉంటుంది. ఇప్పుడు బంతి పువ్వు ఉందనుకోండి, బంతి పువ్వుల్లో నరాలకు మంచిది, షుగర్ వ్యాధికి మంచిది. జాస్మిన్ ఉంటుంది కదా, నిద్ర లేని సమస్య, మీరు ఇస్తారు. ఏం పువ్వు అంటారు దాన్ని? జాస్మిన్ని. మల్లె పువ్వు ఉంటుంది కదా, మీరు దేవునికి పెడతారు కదా, అది కూడా నిద్ర లేని సమస్య ఉన్నోళ్ళకి బెనిఫిషియల్ ఉంటుంది. అట్లనే ఇంకో పువ్వు పేరు కూడా చెప్పారు మీరు, చామంతి పువ్వు. ఇప్పుడు ఈ చామంతి పువ్వు అంటే ఏంది అంటే ఇంగ్లీష్లో దీని పేరు కమోమిల్. అందరూ ఇట్లా దాన్ని డ్రై చేసి పౌడర్ చేసి ఇట్లా బ్యాగ్లలో ప్యాక్ చేసి కిలో 8,000 నుంచి 15,000 వరకు
అమ్ముతారు, మనం అనవసరంగా వాడిపోయిన పువ్వుల్ని పడేస్తాం కదా. పడేస్తారు. ఎండలో పెట్టండి, పౌడర్ చేయండి, కమోమిల్ టీ రెడీ అయిపోతుంది. వెరీ గుడ్ ఐడియా సార్. అట్లా. సూపర్. అయితే మనం అట్లా ఇప్పుడు ఇది చేసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. సూపర్ ఉంది సార్. స్మెల్, బంతి పూల స్మెల్, చామంతి పూల స్మెల్ భలే ఉంటుంది కదా. అట్లా పూల స్మెల్ వచ్చేస్తుంది. అయితే మన టీ ఇప్పుడు రెడీ అయిపోయింది. మీరందరు కూడా ఇంకోటి చెప్తాను నేను, ఫ్రెష్గా అట్లనే కూడా వేసుకొని బాయిల్ చేసి తాగొచ్చు, అది కూడా ఉంటుంది. ఇప్పుడు కొన్ని సార్లు దొరకవు, కొన్ని సార్లు జర రేట్ ఎక్కువ అవుతుంది అంటే మీరు ఫస్టే డ్రై చేసి పౌడర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అప్పడాలు వేసుకుంటాం కదా, అప్పడాలు అవన్నీ డ్రై చేసినాక చేసుకుంటాం కదా, అదే అట్లా డ్రై చేసి క్రష్ చేసి పెట్టుకోండి. సో వాటిని ఎలా ప్రిజర్వ్ చేసుకుంటామో వీటిని కూడా అట్లాగే అట్లా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సార్ లెట్స్ హ్యావ్ నో వెరీ హాట్, వెరీ లైక్ స్మెల్లింగ్ వెరీ గుడ్. ఎస్ మేడం. స్వచ్ఛమైన నిజంగా పూల స్మెల్ వస్తుంది. తేనె అవన్నీ ఏం యాడ్ చేయకండి. ఇంకోటి, మీకు టేస్ట్ నచ్చలేదు అనుకోండి, ఇట్లా బాటిల్ మీరు తీసుకుపోతారు కదా డైలీ ఆఫీస్కి, ఇప్పుడు ఇది ఉంది 1 కప్ రెడీ అయింది, మనం దీంట్లో ఇట్లా పోసుకున్నాం అనుకోండి, మనకేమైపోతుంది, ఇది మీరు ఎప్పుడు నీళ్ళు తాగినా ఇది తాగొచ్చు. మనకు టేస్ట్ కూడా ఏం రాదు, స్మెల్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ లాగా కూడా. మీరు చామంతి పువ్వు వేడి నీళ్ళు వేసి వదిలేసేయండి జరసేపు, అది రెడీ అయిపోతుంది. 1 లీటర్ వాటర్ బాటిల్లో నింపుకొని ఆఫీస్కి తీసుకెళ్ళండి. ఎప్పుడు తాగినా ఆ నీళ్లు తాగండి, ఎప్పుడు వాటర్ తాగాలనిపిస్తే ఆ నీళ్లు తాగండి. బెటర్ ఐడియా. అట్లా. రైట్. సో సార్ నిజానికైతే ఏం టేస్ట్ లేదు, జస్ట్ స్మెల్ వస్తుందంట, ఆ పూల స్మెల్ వస్తుంది, టేస్ట్ లెస్. మనం హాట్ వాటర్ తాగుతున్నట్టే అనిపిస్తుంది. బట్ అది చేసే మెడిసినల్ వండర్స్ సార్ మెన్షన్ ఆల్రెడీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Wanna clear a bottle of Cabernet.